హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చ్ 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి. ఇందులో విజేతలు ఎవరు అన్నటువంటి దాని గురించి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడగచ్చు. సో ఒకసారి చూద్దాం. ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్. ఓపెన్ హైమర్ అన్నటువంటిది అణుబాంబు సృష్టికర్త అయినటువంటి ఓపెన్ హైమర్ ఈయన యొక్క జీవిత కథకి సంబంధించినటువంటి చిత్రం. దీనికి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్ ఓపెన్ హైమర్కే, అలాగే ఉత్తమ నటుడుగా సిలియన్ మర్ఫీ, ఇది కూడా ఓపెన్ హైమర్కే. ఉత్తమ నటి వచ్చేసరికి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ అన్నటువంటి దానికి. ఉత్తమ సహాయ నటుడు చూడండి రాబర్ట్ డౌనీ జూనియర్, ఇది కూడా ఓపెన్ హైమర్కే. అలాగే ఉత్తమ సహాయ నటి ఏమో డావైన్ జాయ్ రాండాల్ఫ్ ది హోల్డోవర్స్ అన్నటువంటి సినిమాకి. అలాగే ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ చూడండి ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నటువంటిది. అలాగే ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే వచ్చేసరికి జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ, వీళ్ళకి అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అన్నటువంటి దానికి వచ్చింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది లాస్ట్ రిపేర్ షాప్. అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ 20 డేస్ ఇన్ మరియుపోల్. ఉత్తమ సినిమాటోగ్రఫీకి వచ్చేసరికి హోయిటే వాన్ హోయిటెమా, ఇది కూడా ఓపెన్ హైమర్కే. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ హోలీ వాడింగ్టన్ పూర్ థింగ్స్కి. అలాగే ఉత్తమ ఎడిటింగ్ జెన్నిఫర్ లేమ్ ఓపెన్ హైమర్కి. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బార్బీకి. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లూడ్వింగ్ గొనార్సన్ ఓపెన్ హైమర్కి. చూడండి ఓపెన్ హైమర్ ఒక్క చిత్రానికి ఎన్ని అవార్డులు అన్నటువంటి వచ్చాయో. నెక్స్ట్ చూడండి, ఎన్నికలు సమీపిస్తున్నాయన్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని, మనకి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని 2019లో తీసుకొచ్చాం, అవునా? మరి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఇప్పటిదాకా అమల్లోకి రావడానికి కావాల్సినటువంటి రూల్స్ లేవు, కానీ ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024 అనేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిందనమాట. అంటే ఇవాల్టి నుంచి ఈ చట్టం అన్నటువంటిది అమల్లోకి వస్తున్నట్టు. దీని ప్రకారం ఏంటి, మూడు దేశాలకి సంబంధించినటువంటి ఎవరైతే నాన్ ముస్లిం పీపుల్ ఉంటారో, అంటే ముస్లిమేతర వర్గాలకు సంబంధించిన కాందశీకులు ఉంటారో వాళ్ళకి పౌరసత్వాన్ని ఇవ్వటానికి మనం ఓకే చెప్పామన్నమాట. మరి ఏంటి ఆ మూడు దేశాలు అంటే, ఒకటి పాకిస్తాన్ దేశం, రెండవది వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ దేశం అన్నటువంటిది, అలాగే మూడవది వచ్చేసరికి బంగ్లాదేశ్. ఈ మూడు దేశాలకి సంబంధించినటువంటి పీపుల్కి మనము ఇదిగో ఈ ఎవరైతే ముస్లిమేతర వర్గాలు ఉంటారో, అంటే ఎవరెవరు వస్తారు, హిందువులు, అలాగే సిక్కులు, అలాగే బుద్ధిస్టులు అంటే బుద్ధిజం ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, అలాగే జైన్స్, అలాగే పార్సీలు, అలాగే క్రిస్టియన్స్, వీళ్ళందరికీ కూడా మనం పౌరసత్వాన్ని ఇవ్వటానికి ఓకే చెప్పాం. మరి దీనికంటూ ఒక డేట్ ఉండాలి కదా. ఏ రోజు లోపల మన భారతదేశానికి వీళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే 2014వ సంవత్సరం డిసెంబర్ 31. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, మనకి 6th షెడ్యూల్ కింద షెడ్యూల్ 6 కింద 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఏంటి, అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం. ఈ 6th షెడ్యూల్కి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ ILP అంటాం. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇందులో సెటిల్ అయినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ 3 కంట్రీస్కి చెందినటువంటి ఈ పీపుల్ వీళ్ళందరికీ కూడా పౌరసత్వాన్ని ఇవ్వటానికి మనం ఓకే చెప్పాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అగ్ని 5 అన్నటువంటి మిసైల్కి సంబంధించి రీసెంట్గా బహుళ వార్హెడ్లను మోసుకెళ్లే ఈ అగ్ని 5 అన్నటువంటి మిసైల్ని మన భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. అయితే ఈ ప్రాజెక్ట్ పేరేంటి అంటే మిషన్ దివ్యాస్త్ర అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్కి ఇచ్చినటువంటి పేరు. దీని కింద ఈ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ లేదా MIRV అంటాం. ఏంటి, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటాం. ఈ MRIV టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. దాంతో ఏమైంది, మనం ఇప్పుడు అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్తో పాటు ఈ టెక్నాలజీ కలిగినటువంటి దేశాల సరసన ఇప్పుడు మన భారతదేశం కూడా నిలిచింది. మనం చూస్తే మన భారతదేశంలో IGMP ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉంది. ఈ IGMP కింద మొత్తం 5 రకాల మిసైల్స్ని మనం డెవలప్ చేశాం. పృథ్వీ అనేసి, నాగ్ అనేసి యాంటీ ట్యాంక్ మిసైల్, అలాగే అగ్ని అనేసి, ఆకాష్ అనేసి, ఇలా మొత్తం 5 డెవలప్ చేశాం. ఇందులో అగ్ని అన్నటువంటిది కూడా ఒకటి.
ఇందులో అగ్ని 5 అన్నటువంటిది చాలా శక్తివంతమైంది. అగ్ని 5 కింద ఏంటి అంటే 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాల్ని కూడా ఛేదించగలిగేలాగా దీన్ని మనం తయారు చేశాం. అంటే ఖండాంతర క్షిపణి. అవునా? వేరే దేశాలకి కూడా ఇది మోసుకెళ్ళగలదు. ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ అంటాము. మరి ఇక్కడ చూస్తే మనం చైనా నుంచి, ఇటు పాకిస్తాన్ నుంచి, ఇలా వివిధ దేశాల నుంచి ముప్పును ఎదుర్కొంటూ ఉన్నాం. వాటిని తిప్పికొట్టడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి. మనకి తెలుసు ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏమని చెప్పింది? ఇదిగో ఆర్టికల్ 14 కింద ఈక్వాలిటీ అన్నటువంటిది, అలాగే ఆర్టికల్ 19(1)(a). ఆర్టికల్ 19(1)(a) కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాం కదా, అంటే మనం తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది. సో ఆర్టీఐ ఏదైతే ఉంటుందో, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇవి వీటి ద్వారా ఉండట్లేదు అన్నట్టుగా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని కొట్టేసింది. అంతేకాదు ఎస్బీఐకి ఇదిగో ఈ గడువు లోపల నువ్వు ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి వివరాల్ని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి అన్నట్టుగా ఎస్బీఐని ఆదేశించటం జరిగింది. అయితే ఎస్బీఐ మళ్ళీ ఏమని చెప్పింది సుప్రీంకోర్టుకి వెళ్ళి, ఇదిగో ఎన్నికల బాండ్ల మీద నాకు కొంచెం గడువు ఇవ్వండి, ఆ గడువు అన్నటువంటిది పొడిగించండి. దాంతో ఎప్పటి వరకు అడిగింది అంటే జూన్ 30 వరకు అడిగిందనమాట. పొడిగిస్తే నేను ఇస్తాను అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గత 26 రోజులుగా ఏం చేశారు, మేము ఇలా జూన్ 30 వరకు పొడిగింపు అన్నటువంటిది కుదరదు, ఈ సాయంత్రం లోపే అంటే ఇవాళ సాయంత్రం లోపే వివరాలను చెప్పాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నటువంటిది ఎస్బీఐని ఆదేశించింది. ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కి ఈ వివరాలు అన్నటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక తీర్పు గురించే. ఏమైంది అంటే రీసెంట్గా అటవీ సంరక్షణ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే ఈ సవరణ అన్నటువంటిది అడవి లేదా ఫారెస్ట్ అన్నటువంటి డెఫినేషన్ని బలహీనపరిచేలాగా ఉంది, దీని చట్ట పరిధిని తగ్గించేలాగా ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టులో చాలామంది పిటిషన్లు వేశారు. అయితే సుప్రీంకోర్టు ఏమనింది, ఇదిగో ఈ నెలాఖరికల్లా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ అటవీ భూముల రికార్డులని సమర్పించండి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ మనకేం తెలియాలి అంటే 1996లో టిఎన్ గోదావర్మన్ కేసులో అడవి అనే పదానికి సుప్రీంకోర్టు ఏదైతే విస్తృతమైనటువంటి నిర్వచనం ఇచ్చిందో దాన్ని ప్రభుత్వాలు అనుసరించాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. వ్యాపార సౌలభ్యం కోసం, గనుల తవ్వకం కోసం 15% అడవుల్ని కంపెనీలకు ఇవ్వటానికే ఇదిగో ఈ కొత్త అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిదే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కేసు అనమాట. అయితే ఇది అంతకుముందు 1980వ సంవత్సరంలో అటవీ సంరక్షణ చట్టం ఉండేది. దాంతోపాటు 2006లో ఉండేటటువంటి అటవీ హక్కుల చట్టాన్ని కూడా బలహీనపరుస్తూ ఉంది అన్నట్టుగా ఈ కేసు వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇదిగో రాష్ట్రాలారా, యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలారా, మీరు అటవీ భూములకు సంబంధించినటువంటి రికార్డులన్నీ ఈ మంత్ ఎండ్ కల్లా నా దగ్గరికి తీసుకురండి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డ్రగ్స్. మన భారతదేశంలో మారక ద్రవ్యాల సరఫరా అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది. రీసెంట్గా చూస్తే గుజరాత్లో 3,300 కిలోల మారక ద్రవ్యాలని పట్టుకున్నారవునా. మరి ఎందుకని మారక ద్రవ్యాలకు సంబంధించి అంటే మనకి ఇక్కడ గోల్డెన్ క్రెసెంట్ అంటాం, అంటే ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ అంటాము. ఏంటి? మయన్మార్, లావోస్, కంబోడియా, వియత్నాం. ఈ దేశాల మధ్యలో మన భారతదేశం అన్నటువంటిది ఉంది. కాబట్టి ఈ దేశాలు ఏం చేస్తాయి, ఇటు నుంచి ఇటు ట్రాన్స్పోర్ట్ చేయటంలో భాగంగా మన దేశాన్ని వినియోగించుకోవాలి అన్నట్టుగా చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాయి. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు మన భారతదేశం లేదు భారతదేశాన్ని మారక ద్రవ్య రహిత దేశంగా తీర్చిదిద్దాలి అన్నటువంటి లక్ష్యంతోనే డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్. ఏంటి? డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్, లేదా దీన్నే ఏమని పిలుస్తాం మనము, నిషా ముక్త్ భారత్ అభియాన్ అని కూడా పిలుస్తాం. 2020వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది, ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అయితే దీని ద్వారా ఏంటి, మన భారతదేశాన్ని ఇలా మారక ద్రవ్య రహిత దేశంగా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యం. అంతేకాదు ఆల్రెడీ మన దేశంలో మారక ద్రవ్యాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయటం, వాళ్ళకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నటువంటివి అందించటం, ఇవన్నీ కూడా చేస్తారనమాట. అలాగే ఇప్పుడు మనకి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో డ్రగ్స్కి సంబంధించి ఆ చట్టాలని మరింత కఠినతరం చేస్తూ ఉన్నాము.
అంతేకాదు డ్రగ్స్ అలవాటుని సామాజిక నేరంగా చాలామంది చూస్తూ ఉంటారు. దాన్ని మనము బయటికి తీసుకురావాలి. ఇది సామాజిక నేరం కాదు. పోర్చుగల్కి సంబంధించి ఇక్కడ ఒక కేసు మనం చదువుకోవచ్చండి. పోర్చుగల్ కేస్ స్టడీని తీసుకోవచ్చు. పోర్చుగల్ ఏం చేసింది, అక్కడ 2001 కల్లా చూసుకుంటే ప్రతి 100 మందిలో ఒకరు హెరాయిన్ తీసుకునేటటువంటి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో పోర్చుగల్ ఒక ప్రయోగం చేసింది. డ్రగ్ తయారీ, విక్రయాలు వీటిని నేరాల కిందే పరిగణిస్తూ మారక ద్రవ్యాలకు బానిసైన వాళ్ళకి శిక్షలు విధించకుండా డి అడిక్షన్ కేంద్రాలకు పంపించింది. అంటే అప్పుడప్పుడే డ్రగ్స్కి అలవాటు పడుతున్న వాళ్ళకేమో సామాజిక సేవను చేయటం, ఇలాంటి చిన్న చిన్న శిక్షలను విధిస్తూ వచ్చింది. వైద్యులు, నిపుణులు వీళ్ళతో కమిటీలు ఏర్పాటు చేయటం, కొత్త చట్టాన్ని జారీ చేయటం, దాన్ని సమర్థవంతంగా అమలు చేయటం. సో వీటన్నింటి ద్వారా అక్కడ డ్రగ్స్ని చాలా వరకు రూపుమాపడం జరిగింది. సో దాన్ని ఒక కేస్ స్టడీ లాగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి సంబంధించి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి డాక్టర్ నాగరాజు సురేంద్ర, ఈయన యొక్క కలం పేరే ఎలనాగా అన్నటువంటిది. మరి ఈయనకి గాలిబ్ నాటి కాలం అనేటటువంటి ఒక తెలుగు అనువాదానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అన్నటువంటిది వచ్చింది 2023కు గాను. దీనికి సంబంధించి సాహిత్య అకాడమీ దీన్ని ప్రకటించింది. నెక్స్ట్ చూడండి, ఇన్సాట్ 3DS. ఇన్సాట్ 3DS అన్నటువంటిది ఏంటి, ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అంటే ఏంటి, ఈ శాటిలైట్ని ప్రయోగించిన తర్వాత అది భూమికి కొంత దూరం అంటే కొంత ఎత్తులో ఉంటూ భూమిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. భూమిని వివిధ రకాల పిక్చర్స్ తీస్తూ ఉండటం, ఏదైనా అప్డేట్స్ ఇస్తూ ఉండటం, ఇలాంటివన్నీ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి భూమికి సంబంధించి ఇలా భూమిని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఎంత ఉష్ణోగ్రత ఉంది ఇక్కడ, ఎంత ఫారెస్ట్ ఏరియా ఉంది ఇక్కడ, అలాగే ఎంత శాతంలో ఇదిగో ఈ ల్యాండ్ కానివ్వండి, లేకపోతే నదులు కానివ్వండి, లేదంటే చెరువులు కానివ్వండి, ఇవి ఆక్యుపై చేసి ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి ఇమేజెస్ తీసి ఒక లెక్కాపత్రం వేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇక్కడ చూడండి, భూ చిత్రీకరణ అనేది ఆల్రెడీ ప్రారంభించింది. ఇందులోకి వచ్చేసరికి 6 ఛానల్ ఇమేజర్, 19 ఛానల్ సౌండర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి చూడండి, ఇక్కడ మనం చూస్తే 6 ఛానల్ ఇమేజర్ అన్నటువంటిది భూ ఉపరితలాన్ని, వాతావరణాన్ని బహుళ తరంగ దైర్ఘ్యాల్లో, తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి, వేవ్ లెన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే మల్టిపుల్ వేవ్ లెన్స్లో ఇది చిత్రీకరిస్తుంది. దాని సహాయంతో మేఘాలు ఎంతవరకు ఉన్నాయి, గాల్లో ఏరోసాల్ రేణువులు ఎలా ఉన్నాయి, భూ ఉపరితల ఉష్ణోగ్రత ఎంతుంది, పచ్చదనం ఎంతుంది, నీటి ఆవిరి తీరు ఎంతుంది, ఇలాంటి అన్ని వివరాలని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు భూమి నుంచి వచ్చే రేడియో ధార్మికతని కూడా పరిశీలించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి రీసెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామక చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. మరి దీని ప్రకారం ఏంటి, ఇంతకుముందు వీళ్ళని అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, వీళ్ళని అపాయింట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసేది. కానీ ఇదిగో సరిగ్గా ఇది జరగట్లేదన్నట్టుగా సుప్రీంకోర్టు కేసు వెళ్తే సుప్రీంకోర్టు ఏమనింది, దీనికంటూ త్రిసభ్య కమిటీ ఉండాలి. పార్లమెంటు ఒక చట్టం చేసే వరకు ఈ త్రిసభ్య కమిటీలో ఒకరు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, రెండవ వ్యక్తి అపోజిషన్ లీడర్ ఉంటారు, మూడవ వ్యక్తి సుప్రీంకోర్టు CJI ఉంటారు. ఎప్పటి వరకు, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చేంత వరకు అన్నట్టుగా చెప్పింది. దాన్ని అనుసరించే కేంద్ర ప్రభుత్వం ఇదిగో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామకం మరియు సర్వీసెస్కి సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చింది. మరి ఇందులో కూడా త్రిసభ్య కమిటీ అలానే ఉంటుంది. ఇందులో మెంబర్స్ మారుతారు. ఎవరెవరు, ఫస్ట్ పర్సన్ PMA, ఇక్కడ కూడా PMA ఉంటారు. అలాగే లోక్సభ అపోజిషన్ లీడర్ అన్నాం, ఇక్కడ కూడా అపోజిషన్ లీడరే ఉంటారు. మూడవ ప్లేస్లో CJI బదులుగా ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారనమాట. మరి ఈ క్యాబినెట్ మినిస్టర్ని నియమించేది ఎవరు, PM. అంటే ఇక్కడ మెజారిటీ ఎవరున్నారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అది కాంట్రవర్సీ, అది పక్కన పెడితే చూడండి, CJI ప్లేస్లో ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ని ఇక్కడ ఈ చట్టం ప్రకారం తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు ఇప్పుడు న్యూస్లో చూడండి, CJI లేని కమిటీతో ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ అన్నటువంటిది వద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత ఒక పిటిషన్ని వేయటం జరిగింది. ఇప్పుడు అర్థమైందా, CJI లేనటువంటి కమిటీ అంటున్నాం అంటే ఏంటి, ఇక్కడ CJI ప్లేస్లో క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఇంకొక 2 కొత్త వందే భారత్ రైళ్లు అన్నటువంటివి ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య, అలాగే కలబురగి బెంగళూరుకి మధ్య. అయితే ఇక్కడ మనకి ఏం తెలియాలి,
ఈ వందే భారత్ రైలు అన్నటువంటి వాటి గురించి క్లారిటీ ఉండాలి. సెమీ హై స్పీడ్ రైలు ఇది, అవునా? దీన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకోవాలి. అయితే వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్, దీని కింద ఏపీ స్టేషన్లలో దాదాపు 111 దాకా దుకాణాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. అంటే ఏంటి, ప్రతి రైల్వే స్టేషన్లో ఒక ప్రత్యేక ప్రోడక్ట్ని అక్కడ ఏదైతే ఫేమస్ ఉంటుందో దాన్ని అక్కడ పెడతారనమాట. నెక్స్ట్ చూడండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF యొక్క రైజింగ్ డే అన్నటువంటిది ప్రతి సంవత్సరం మార్చి 10వ తేదీన జరుగుతుంది. ఇది 1969లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఈ సంవత్సరం CISF యొక్క 55వ రైజింగ్ డే. నెక్స్ట్ చూడండి, దేవేంద్ర జజారియా 2 సార్లు పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. అయితే ఈయన పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మరి పారా అథ్లెట్ అయినటువంటి దీపా మాలిక్ తనని సక్సీడ్ చేస్తూ ఇప్పుడు దేవేంద్ర జజారియా ఈ పొజిషన్లోకి వచ్చారు. నెక్స్ట్ చూడండి, సర్దార్ రామ్ సింగ్ అరోరా. ఈయన పాకిస్తాన్లో 3 టైమ్ మెంబర్ ఆఫ్ ప్రావిన్షియల్ అసెంబ్లీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇతను పంజాబ్ ప్రావిన్స్కి మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అలా వచ్చినటువంటి సిక్ కమ్యూనిటీకి సంబంధించిన మొదటి పర్సన్ ఇతను. నెక్స్ట్ చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ 125 అడుగుల బ్రాంజ్ స్టాచ్యూ ఎవరిది? అహోం జనరల్ అయినటువంటి లచిత్ బోర్ఫుకాన్. ఈయనకి సంబంధించినటువంటి స్టాచ్యూని అస్సాంలో అన్వీల్ చేయటం జరిగింది. అయితే ఈయన అహోం కింగ్డమ్కి అప్పట్లో ఆర్మీ కమాండర్గా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఈ స్టాచ్యూని ఎవరు బిల్డ్ చేశారు అంటే రామ్ వాంజీ సుతార్. అయితే ఈ స్టాచ్యూ ఎత్తు 84 అడుగులు, కింద పెడస్టల్ ఎత్తు వచ్చేసరికి 41 అడుగులు, మొత్తం 125 అడుగుల ఎత్తుంది ఇది. మరి ఈ స్టాచ్యూకి పేరు ఏమని పెట్టారు అంటే ద స్టాచ్యూ ఆఫ్ వలోర్ అన్నటువంటిది దీనికి పెట్టినటువంటి పేరు. నెక్స్ట్ చూడండి, ఇండియన్ పేరైనటువంటి సాత్విక్ సాయిరాజ్ అలాగే చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరూ ఫ్రెంచ్ ఓపెన్ 2024 టైటిల్ని గెలుచుకున్నారు. అలా ఇండియన్స్ 2024లో ఇలా గెలుచుకున్నటువంటి మొదటి టైటిల్ ఇదే. 2022లో వీళ్ళిద్దరూ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ చూడండి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు అంటే జై షా. నెక్స్ట్ చూడండి, 5000 మెగావాట్ల సామర్థ్యం ఉండే 4 అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ఇటీవల ఏ దేశం చేపట్టింది అంటే ఇరాన్. ఇరాన్ అన్నటువంటిది ఆల్రెడీ రష్యా సహకారంతో 1000 మెగావాట్ల అణు ప్లాంట్ని ఆల్రెడీ నిర్మించింది. అది ఇప్పటికీ పనిచేస్తోంది. చివరిగా చూడండి, వెడ్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని ఇటీవల ఎవరిచ్చారు అంటే ప్రధాని నరేంద్ర మోదీ. ఏంటి వెడ్ ఇన్ ఇండియా అంటే? మనము బయట ఎక్కడైనా వేరే దేశాల్లో చేసుకోవాలి, లేదా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటాం కదా, వేరే ప్రాంతాల్లో చేసుకోవాలని. అలా వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే దేశాలకు వెళ్లకుండా మన దేశంలో చేసుకోండి అన్నట్టుగా పిలుపునివ్వటమే వెడ్ ఇన్ ఇండియా అన్నటువంటిది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.